ఒక రిటైర్ అయినటువంటి వాడికి ఆదాయ మార్గం, రిటైర్ అయినటువంటి వాడికి ఆధారం ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్. ఎఫ్డీల మీద ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్లు అంటే మదుపుదారుడికి, డిపాజిటర్కి ప్రతి సంవత్సరం పెంచకపోతే అంతకంటే ఇన్ఎఫిషియన్సీ ఇంకోటి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారి పెంచాలి, పెంచి తీరాలి. ఎలా పెంచగలుగుతుంది? ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు డబ్బులు అప్పిచ్చేవాడికి పనికిమాలిన డాక్యుమెంట్లను అడిగి వాడిని విసుగొచ్చేట్టుగా చేసి వాడి వ్యాపారాన్ని చెడగొట్టకండి. మీకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లతోనే వాడి జీవితం అంతా సరిపోతుంది. ఒక ఎంటర్ప్రెన్యూరు ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అది దాదాపుగా యుద్ధం లాంటిది. అది చుట్టూత శత్రువులు ఉంటారు, అతను యుద్ధం చేయాలి. రా మెటీరియల్ వాడితో ప్రాబ్లం వస్తుంది, మిషనరీ వాడితో ప్రాబ్లం వస్తుంది, గవర్నమెంట్ అధికారులు వేధింపులు ఎక్కువ ఉంటాయి. జిఎస్టీ, పవర్ వాళ్ళు, పీసీబీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, ఎక్సైజ్ డ్యూటీల వాళ్ళు, ఎంప్లాయీస్లో మళ్ళీ యూనియన్లు, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరితోటి అతను లేచిన దగ్గర నుంచి యుద్ధం చేయాలి. మీరు ఎంటర్ప్రెన్యూర్ అయితే నేను చెప్పే మాటలు నిజం ఉందా లేదా మీరు చెప్పండి నాకు. అవునా కాదా అంతరాత్మ సాక్షిగా చెప్పండి. లేదు బ్యాంకులు చాలా బాగున్నాయి, చాలా చక్కగా పనిచేస్తున్నాయి, మీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటే సంతోషం. హ్యాపీగా లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో సామాన్యుడు ప్రతిరోజు చాలా విషయాలు నలిగిపోతున్నాడు. మనం పొద్దున్నే లేచి యుద్ధాలు చేయడం అనేది అసంభవం. మనం అంతకుముందు వీడియోలో మాడుకున్నట్టుగా ప్రభుత్వాల్ని మనం మార్చగలిగితేనే, సాంప్రదాయబద్ధ పార్టీల్ని మన అధికారంలోకి రాకుండా చేయగలిగితేనే మనం హ్యాపీగా బతకగలుగుతాం. దానికి మనం యుద్ధాలు చేయక్కర్లేదు, పోరాటాలు చేయక్కర్లేదు, రక్తాలు చెందించక్కర్లేదు, రోడ్డు రాస్తా రోకోలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇంట్లో కూర్చుని మన ఈ వర్చువల్ ఓటింగ్ అండ్ వర్చువల్ ఎలక్షనీరింగ్కి ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి, సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రోజు మెయిల్స్ పంపిస్తుంటే చాలు. చిన్న చినుకు పెను తుఫాన్గా మారుతుంది. మొదటి అడుగు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసేట్టుగా చేస్తుంది.